నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఈరోజు మీ గురించి ఒక అందమైన వీడియోని తీసుకొచ్చాను. చూడడానికి చాలా బాగుంటుంది, వినేటప్పుడు ఇంకా బాగుంటుంది. చూడండి, అలా ముందుకు పోతూ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదే చోడవరం, అదేనండి రంపచోడవరం మీదుగా మనం గుడిసె మాడమిల్లిని టచ్ చేసుకుంటూ మనం గుడిసె వెళ్ళాల్సి ఉంటుంది. సెర్చ్ చేసే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ కొన్ని ప్రదేశాలు ఎంత చూసినా ఇంకా వినాలి, చూడాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రదేశానికి ఇప్పుడు వెళ్దాం. ఇదంతా హిల్ ప్లేస్ కదా, అప్పు మొత్తం ఎక్కడానికి ఆయాసం వస్తుంది. గుడిసె కొండ ఎక్కేటప్పటికి ఇంకెట్లుంటామో ఏమో. గుడిసె బండి అక్కడ ఉందండి కింద. ఇంకెంత దూరం ఉంటుందండి గుడిసె? ఆ కొండ ఏ ఊరండి ఇది? మీ ఒక్కళ్ళే ఉంటున్నారా? చీపురు లేవు కదండి ఇప్పుడు. మరి వామ్మో, సింగిల్గా ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలియదు కానీ నాకైతే చాలా భయం. నైట్ అయిందంటే చుట్టూ చీకటి, అసలు చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా ఉండరు కదా, మనకి చాలా భయం వేసేస్తుంది అలా అయితే. అమ్మో, ఐ కాంట్ ఇమాజిన్. ఏదేమైనా కానీ ఈ కొండలు అయితే చాలా అందంగా ఉన్నాయి. చూడండి, అదే గుడిసెలోకి ఒక అందమైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం చూడండి ఎంత అందంగా ఉందో. చూడడానికి కన్సూపు మేరంతా చాలా పచ్చగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కొండల మధ్యలో ఎంత బాగా కట్టుకున్నారో ఇల్లు. ఒకసారి వెళ్ళి చూసేద్దామా? మనకు మనమే వెల్కమ్ చెప్పుకుందాం మరి. ఎందుకంటే ఇందాకే ఆ పెద్దమ్మ వెళ్తున్నారు కదా, వాళ్ళదే ఇల్లు. నేను అడిగాను వీడియో తీసుకోనా అనేసి. సరే అమ్మ తీసుకో అని చెప్పారు. ఇదిగో వీళ్ళకి కావాల్సిన కూరగాయలన్నీ సరే ఇలా కంచెల్లో వేసి కంచెల దగ్గర పండించేసుకుంటారు. సొరకాయ అది. నెక్స్ట్ ఇంకా ఏదో వెరైటీగా పాదులు ఉన్నాయి. మనం ముందుకెళ్తే చూసుకుంటూ వెళ్దాం. ఈ ఎండబెట్టిన సొరకాయలు చూడండి, ఇది కళ్ళు తాగడానికి వాడతారనమాట అది. తర్వాత ఇక్కడ ఏదో కాయలు ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తింటారని తెలుసు. ఇదేదో చిక్కుడు జాతికి చెందిన కాయల్లా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసుంటే దాని నేమ్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. బాగున్నాయి కదా వెరైటీగా చూడడానికి. ఇలా వీళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా వీళ్ళు పండించుకుంటూ ఉంటారు. మనమైతే ఏదో కెమికల్స్ వేసిన ఫుడ్స్ తినేస్తున్నాం, కానీ వీళ్ళైతే ఎంత న్యాచురల్గా ఎంత చక్కగా తింటున్నారో. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇల్లు చూడండి ఎంత బాగా కట్టారో. కోళ్ళు పెంచుతారు. వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయంటే మట్టితో చేసిన ఇల్లు అన్నమాట. నిజంగా ఈ గుడిసెలు నాకు స్పెషల్గానే అనిపించినాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇలాంటి గుడిసెలు ఎప్పుడు చూడలేదు. ఇదంతా కూడా తాటాకులతో కాకుండా మనకి ఇలా గడ్డితో వేశారు. అలాగే ఈ వెదురుతో మొత్తం చుట్టుపక్కల అల్లేసి దానికి మట్టి కూడా మెత్తడం జరిగింది ఒక పక్క. చూసేద్దాం ఒకసారి. చూడండి ఎంత బాగుందో, బొమ్మరిల్లులా ఉంది కదా. వీళ్ళ ఇంటి చుట్టూ మొత్తం ఒక దడిలాగా కంచెలాగా కట్టుకుంటారు. కంచెలకు ఖాళీ ఉండకుండా ఇలా పాదుల్లా వేసుకుంటారు. ఇవి తెలుసు కదా మనకి, కూర బొబ్బరికాయలు అంటారు కదా, అవి మనకి మార్కెట్లో వస్తూ ఉంటాయి కదా. కానీ న్యాచురల్ అబ్బా, మంచి ఫుడ్ ఇదంతా, ఆర్గానిక్ ఫుడ్. ఇంకా ఇక్కడ నాకు కనిపించినవి ఏంటంటే
వీళ్ళు పండించే పంటలో ఇంకో ప్రధానమైన పంట ఏంటంటే చీపుళ్ళు, కొండ చీపుళ్ళు అనేసి అంటాం కదా, అవి పండిస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఒక రిసార్ట్ రన్ చేసేవారంట, కానీ అది పాడైపోయింది మెయింటెనెన్స్ లేక. ఇది ఇక్కడ నుంచి అయితే భలే వెళ్ళొచ్చు. వెరైటీగా అనిపించింది, వెదుర్లతో చేసిన చిన్న వంతెన, భలే క్యూట్ ఉంది కదా ఇది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ బ్రిడ్జ్ దాటుతుంటే. ఇదిగోండి, నిన్న చెప్పాను కదా చీపుర్లు కోస్తారు ఇక్కడ నుంచి. ఇది చీపురు చెట్టు, నేను ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడు చూసినప్పుడు కొంచెం నాకు హ్యాపీగా అనిపించింది. ఈ ఏరియాలో ఎక్కువగా వాణిజ్యపరమైన పంటలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఈ ఏరియాకి అవే సెట్ అవుతూ ఉంటాయి. ఇక చూసారా, ఇంకొక ప్రధానమైన వాణిజ్య పంట ఏంటంటే జాఫ్రా. ఇది ఫ్లవర్స్ నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగున్నాయి పింక్ కలర్లో. వీటి నుంచి, ఈ సీడ్స్ నుంచి మనకి డైస్ కలర్స్ వేస్తాం కదా బట్టలకి, వాటిలో యూస్ చేస్తారు అవి. ఇంతకుముందు మనం ఒక గుడిసె చూసాం కదా, ఇంచుమించు దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ హౌస్. ఇక్కడ కూడా ఇది సింగిల్గానే ఉంటుంది. ఇక్కడైతే ఎక్కువ మంది ఫ్యామిలీ కనిపించారు, అక్కడైతే ఓన్లీ ఇద్దరే కనిపించారు. మేము గుడిసె వెళ్ళేటప్పుడే అనుకున్నాం, అన్నయ్య వాళ్ళ పిల్లలి బట్టలు కొంచెం టైట్ అయిపోయినాయి, అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉండే పిల్లలకి పంచి పెడతాం అనుకున్నాం. అవి ప్లస్ చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాం. పాప క్యూట్గా భలే ఉంది కదా. వెల్కమ్ టు గుడిస. చూడండి, అక్కడ మనకి ఒక వంకర్ టింకర్లుగా ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అదంతా రోడ్ అనమాట. ఆ వంకర్ టింకర్ రోడ్డు గుండానే మనం గుడిసె విలేజ్కి చేరుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టం, రోడ్ అయితే అస్సలు బాగోదు. విలేజ్ ఆ డౌన్లోకి దిగడానికి కొంతవరకు రోడ్డు బాగానే ఉంటుంది, తర్వాత నుంచి కష్టమే కొంచెం. సగం వరకు బైక్ వేసుకొని వెళ్ళాం, తర్వాత అక్కడ ఆఫ్ చేసేసి బైక్ దిగడానికి లేదు ఇంకా, అందుకనే ఇంకా అక్కడ ఆఫ్ చేసేసి మొత్తం ఖాళీ నడకతో వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, జూమ్ చేస్తే ఎలా కనిపిస్తుందో. ఇదే గుడిసె విలేజ్, మనం ఇక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎంత హై హిల్ నుంచి తీస్తే కింద ఉన్న ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో, అసలు సరిగ్గా కనిపించట్లే లేదు. ఇదిగో సగం నుంచి రోడ్ ఇలా ఉంది, ఇంతకంటే దారుణంగా కూడా ఉంది. సో అందుకని ఇంకా రిస్క్ ఎందుకనేసి బైక్స్ పైననే పెట్టేసి మేము కిందకి దిగడం జరిగింది. అండ్ కొంత దూరం తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంది రోడ్డు. మొత్తానికి నానా కష్టాలు పడుతూ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూడండి, విలేజ్ చాలా బాగుంది, చుట్టూ కొండలు, మధ్యలో ఒక 5-6 ఇల్లులు మాత్రమే ఉంటాయి, ఒక 5-6 ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. మేము వెళ్ళగానే చక్కగా చిన్నపిల్లలందరూ మా చుట్టూ వచ్చేసారు. చెప్పాను కదా, మేము చిన్నపిల్లలకి కావాల్సిన బట్టలు తీసుకొచ్చాము పంచి పెడదామనేసి, అండ్ చాక్లెట్స్ కూడా. వీళ్ళకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఇక్కడే పండించుకుంటూ ఉంటారని చెప్పాను కదా. ఇదిగోండి, చామ దుంపలు అనేసి అంటాం కదా. ఇక్కడ ఏదో కొత్త ఇల్లు కడుతున్నారు, ఇది సగం వరకు కట్టేసి ఆపేసి ఉంది. ఇలా కర్రలు కట్టిన తర్వాత దీని మీద ఆ గడ్డి వేసి బరకాలు వేసుకుంటున్నారు వీళ్ళు. చూడండి, అవతల ఇల్లు కూడా సేమ్ ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళగానే ఇంకా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలి మూతగా అందరూ కూడా మా చుట్టూ గుమిగూడారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, మా అన్న వదిన బట్టలు పంచి పెడుతున్నారు చిన్నపిల్లల కోసం. ఈ లోపల మనం కూడా అలా ఒకసారి ఊరిని రౌండ్ వేసుకొని వచ్చేద్దాం.
ఎలా అయినా సరే కొత్త బట్టలు చూస్తే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది. సో హ్యాపీనెస్ వాళ్ళలో కనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు బట్టలు సైజులు, నీకు ఇది బాగుంటుందా, నాకు ఇది బాగుంటుందా, నీకు ఇదే బాగుంటుందా అని డిస్కస్ చేయడము, వచ్చిన వాళ్ళతోని ఒక ఫ్యామిలీలో నెంబర్లా రిసీవ్ చేసుకోవడము చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి రిలేషన్స్ అని మనం మూవీస్లోనే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం, కానీ నిజ జీవితంలో చాలా చాలా తక్కువ. దీనికి పెద్ద చూడు ఇది చాలదు చాలదక్క అంతే అంతే సరిపోతుందా పట్టుకో ప్యాంట్ వేసుకో అది ఆ రెండు నీకు సరిపోతాయి. ఇంకేమున్నాయి ఇంకా సాయంత్రం పిల్లలు ఎవరన్నా ఇక్కడ ఈ గుడిసెలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. అక్కడ చూసినట్టు ఉన్నాయా లేకపోతే డిఫరెంట్గా ఉన్నాయో చూద్దాం. చూడండి మొత్తం ఈ హౌస్ మొత్తం ఎలా ఉందో. మట్టి గోడలు మొత్తం అంతా కూడా వెదురుతో చేసి మట్టి వేశారు. దీనికి చుట్టూ ఇలా ఉంది. పైన అయితే గడ్డి వేశారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు మంచు ఎక్కువగా ఉంటుంది, అలాగే వర్షాలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ పుల్లలు కూడా ఇవన్నీ వీళ్ళు ముందే మంచిగా ప్లాన్ చేసుకొని ఇలా బడ్డీలాగా వేసి పుల్లలు పెట్టారు. ఇదంతా వంటకి. ఇంకా ఇక్కడ గ్యాస్ అనేది ఏమి ఉండదు, ఇంకా అంతా కూడా కట్టెలతోనే చేసుకోవాల్సిందే వంట మొత్తం. ఇల్లు చూడండి, వెనక వైపు నుంచి మనం అలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ డిష్ కనిపిస్తుంది కదా, సో టీవీ వచ్చిందంటే ప్రపంచం అంతా వాళ్ళ ముందుకు వచ్చినట్టే. సో ఇది చాలా మంచి విషయము. మనకు చాలా హ్యాపీగా అనిపించింది డిష్ కనిపించగానే. కరెంటు డిష్ ఉందంటే ప్రపంచం వాళ్ళ కళ్ళ ముందున్నట్టే లెక్క. ఇందాక స్టార్టింగ్లో నేను కొండ చీపురు గడ్డి అని చూపించాను కదా, ఆ గడ్డి నుంచి వస్తాయి ఇవి. అవన్నీ కోసి ఇలా ఎండబెడతారనమాట. అవి ఎండిన తర్వాత బంచెస్గా చేసి వాటి మార్కెట్లోని రిలీజ్ చేస్తారనమాట. అవి ఒక్కొక్క చీపురు కట్ట ఒక 75 రూపాయలు అంత రేట్లో ఉంటాయి. ఏమైనా సరే వీళ్ళ అభివృద్ధి అనేది ఈ 4 కొండల మధ్యలోనే ఆగిపోయిందనే చెప్పాలి. ఈ చిన్నపిల్లల పాపం స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో ఈ కొండల మధ్యలోనే ఇలా ఉండిపోవడం జరిగింది. కానీ వీళ్ళు కూడా కొంచెం ఆ కొండలు దాటి కొంచెం ఊర్లలోకి వస్తే బాగుండు. వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇక్కడ నుంచి కదలట్లేదు అసలు. మీకు తెలుసా, ఈ ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి 10th క్లాస్ చదివిందంట. ఆ అమ్మాయి అంతే.
అదే హైయెస్ట్ స్టడీ ఇక్కడ ఇంకా. కానీ ఆ అమ్మాయికి కూడా హ్యాట్సప్ చెప్పాలి, ఎందుకంటే ఇంత కొండలు దాటుకొని అయిన వాళ్ళందరినీ వదిలేసి ఇంత మారుమూల గ్రామం నుంచి వచ్చి 10th క్లాస్ వరకైనా చదివింది అంటే గ్రేట్ అనే చెప్పాలి నిజంగా. ఇక్కడ ఉన్నారు కదా ఈ పిల్లలు ఇద్దరు కూడా మమ్మల్ని చూసి కొంచెం లోపలికి వెళ్ళిపోయారు. కొంచెం సిగ్గుపడుతూ మళ్ళీ బయటకు వచ్చాడు. చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, అస్సలు మాట్లాడలేదు. వీళ్ళందరినీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఏమనిపించిందంటే వీళ్ళందరూ కూడా అందరితో చాలా చక్కగా కలిసిపోతారు. తర్వాత చాలా మంచి మనుషులు, ఎలాంటి కల్మషం లేకుండా మంచిగా అందరితో మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎలాంటి స్వార్థం కూడా వీళ్ళలో కనిపించలేదు. చక్కగా అందరితో ఆప్యాయంగా చక్కగా మాట్లాడుతున్నారు. సో కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన అనే భావన మటుకు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. స్వార్థం అనే పదానికి ఇక్కడ అర్థమే ఉండదండి. ఇక్కడ వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే అస్సలు టైమే తెలియలేదు, అలానే గడిచిపోయింది. ఇంకా సాయంత్రం అవుతుంది, మేము కూడా ఇంటికి వెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి వెళ్ళడానికి నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే చాలా కొండలు ఎక్కి దిగేటప్పుడు అయితే కొంచెం ఈజీగానే ఉండింది, కానీ ఎక్కేటప్పుడు ఇంకా సరదా తీరిపోద్ది. ఇప్పుడు చూడండి, మా అన్నయ్య అయితే గ్రేట్. అంత లగేజ్ పట్టుకొని కూడా మా అన్నయ్య అల్లిపోయారు, కానీ బాటసార్లాగా ఎలా వెళ్ళిపోతున్నాడో. అయితే మేము వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వస్తూ కొంతమంది పిల్లలు కనిపించారు. ఈ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేమైతే చాలా అలసిపోయాము, కానీ మాకు అక్కడ ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి. మేము పైకి ఎక్కగానే మాకు మంచుతో మొత్తం కూడా మంచుతో మూసేసి ఉన్నాయి కొండలన్నీ కూడా. చాలా థ్రిల్ అనిపించేసింది. గుడిసే ప్రాంతానికి వచ్చేసాను. చూడండి, మంచుతో కప్పిబడి చాలా చాలా అందంగా చూడండి. ఎంత బాగా ఫోటోలకి మంచిగా పోజ్ ఇస్తున్నారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అది మాటల్లో వర్ణించలేం అబ్బా, అది మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మేమైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. మీకోసం చాలా కష్టపడి వీడియో తీసాను. కంపల్సరీగా తప్పకుండా మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చివరి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.